ఏంటి ఎక్కడికి వచ్చాను నేను అని అనుకుంటున్నా. ఆ చెట్లతోటి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ చెట్టు ఏ క్షణాన్ని పడిపోయేటట్టుంది. కొంచెం దూరంగా ఉంటానే బెటర్ ఈ చెట్టుకి. లేదు, ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా ఒక ప్రకృతి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము పార్క్లోకి ఎంటర్ అయ్యి కార్ పార్క్ చేసుకున్నామండి. పార్క్ చేసుకొని జస్ట్ పైకి చూస్తే ఆ స్కై చూడండి ఎంత బాగుందో. ఆ క్లియర్ స్కై అసలు ఆ చెట్లతోటి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇట్స్ లైక్ వెల్కమింగ్ అస్ టు ద పార్క్ అన్నమాట. అంత ప్రిటీగా ఉంది కదా అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ బ్రీజ్. అది ఏంటి ఎక్కడికి వచ్చాను నేను అని అనుకుంటున్నారా? మా ఇంటికి కొంచెం దూరంలో ఒక పార్క్ ఉన్నది. దాని పేరు శామ్ లూయిస్ పార్క్ అని అంటారు. ఆ ప్లేస్కి వస్తే అక్కడ ఈ ఫ్లవర్స్, ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని చూసి నాకు మత్తిపోయింది అసలు. చూడండి ఎంత బాగుందంటే ఆ ఫ్లవర్స్. అప్పుడే సన్సెట్ కూడా అవుతోంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేచర్ అంత బాగుంది చూడండి అసలు. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారండి నేను వెళ్ళే టైంకి. కొందరేమో 16th బర్త్డే కోసమని ఫోటోషూట్ చేసుకుంటున్నారు. కొందరేమో మెటర్నిటీ దానికోసం అనుకుంటా, దానికోసం ఫోటోషూట్ చేసుకుంటున్నారు. రకరకాలుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే అంత కలర్ఫుల్గా అంత ప్రిటీగా ఉన్నది. చూడండి చాలా బాగుంది. ఎంతో బాగుందా కదా ఫ్లవర్స్. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో కదండి ఫ్లవర్స్. అసలు అక్కడి నుంచి నాకు రావాలనే అనిపించలేదండి ఆ ప్లేస్లోంచి. కానీ ఈ అదర్ సైడ్ ఆఫ్ ద పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను. చూడండి నేను మీకు జస్ట్ ఒక 360 degreesలో ఈ కొండ మొత్తం అంతా నేను మీకు చూపిస్తాను. చిన్న షాట్ ఎంత బాగుందో కదా. కనిపిస్తుందా? చూసారా ఎంత బాగుందో కదా పార్క్. అది కదుగో చూడండి, కనిపిస్తుందా మీకు? అది జూమ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. అదంతా కూడా సుస్కోనా రివర్ అన్నమాట. మొత్తం చూడండి కనిపిస్తున్నదంతా కూడా సుస్కోనా రివర్. నేను మీకు కొండ మీద టాప్ మోస్ట్ ప్లేస్లో ఉన్నాను కదా, ఈజీగా కనిపిస్తుంది, చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ఇళ్ళు, అక్కడక్కడ ఇళ్ళు అన్నమాట. ఓకే, సూపర్గా ఉంది కదా వ్యూ. పోలా వ్యూ. చూడండి ఇక్కడ ఎంత చిన్న పార్క్ అయినా మంచిగా బాత్రూమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ గ్రిల్ ఏరియా కూడా అనమాట. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఈ పార్క్ మొత్తము గ్రిల్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇక్కడ గ్రిల్ చేసుకోవచ్చు. వెజ్జీస్ కానీ ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చేసుకున్నాక ఈ చార్కోల్ ఉంటుంది కదా, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అది తీసి మళ్ళీ ఇక్కడ చార్కోల్కి సపరేట్గా ఒక డస్ట్బిన్ లాగా పెట్టారనమాట.
చార్కోల్ డిస్పోజబుల్ బిన్ అని పెట్టారు, డిస్పోజబుల్ అని. అక్కడ మాత్రమే మనము చార్కోల్ మొత్తం అంతా ఇక్కడ వేసేయాలి డిస్పోజ్ చేయడానికి అనమాట. చూడండి కనిపిస్తుందా, ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఎవరో చేసి ఇక్కడ వేసేసారు ఆ చెత్త అంతా, అంతే. అండ్ ప్లస్ మనం వంట అక్కడ చేసుకుంటూ ఇక్కడ కిడ్స్ అంతా ఏం చేస్తున్నారో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు అనుకోండి, మనం హ్యాపీగా అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ వాళ్ళని కూడా మనం చూడొచ్చు, వాకింగ్ చేయొచ్చు. ప్లస్ ట్రెక్ ఏరియా కూడా ఉంది, ఆ ట్రెక్ ఏరియా కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తా, చూద్దురు కానీ. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అక్కడ బెంచ్ మీద కూర్చున్నాం అనుకోండి, చక్కగా మొత్తం అంతా చూడొచ్చు, మొత్తం వ్యూ పాయింట్ అంతా చూడొచ్చు ప్రాపర్గా. వీళ్ళు కరెక్ట్ ప్రాపర్ స్పాట్స్లో వేస్తారండి ఈ బెంచెస్ అవన్నీ కూడాను, ఆ వ్యూ పాయింట్కి తగ్గట్టుగా వేస్తారు, మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా. చూస్తున్నారా, ఇక్కడ వుడ్స్లా ఉంది కదా, ఇక్కడంతా కూడాను మొత్తము. ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ గ్రిల్స్ ఉంటుంది, ప్లస్ కూర్చొని మనం ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న టేబుల్ అంతా కూడా ఉంటుంది, బాగుంటుంది. కనిపిస్తుందా, ఇక్కడ వాటర్ తాగడానికి ఫెసిలిటీ కూడా ఉన్నది. ఇదొక పార్క్ ఒక్కటే కాదండి, ఇదొక ఆర్బరేటం కూడా అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రకరకాల స్పీషీస్, రకరకాల చెట్లను తీసుకొచ్చి నాటి దానికి అక్కడ ఒక సైన్ బోర్డ్స్ లాగా పెట్టి, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా, ఒక ప్రకృతి ప్రేమికులు లైక్ చెట్లు ఎవరైతే ఇష్టపడతారో బాగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషనల్గా కూడా ఉన్నదండి. ఇది చాలా బాగుంది, వాటి సైంటిఫిక్ నేమ్స్తో సహా వాళ్ళు ఇచ్చి ప్రొవైడ్ చేసి మనకి పెట్టారు. అండ్ ఇది అయిన తర్వాత నేను ట్రెక్ కూడా చేస్తున్నాను, లైక్ ఒక చిన్న స్ట్రెచ్ వెళ్తాను. అక్కడ కూడా ఆ ట్రెక్ ఏరియాలో కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి చెట్లు ఉంటాయి, అవి కూడా వీళ్ళు నాటిండే చెట్లే. వీళ్ళు నాటి అక్కడ చిన్న చిన్న సైన్ బోర్డ్స్ ఉంటాయి, మనము అక్కడ స్కాన్ దిస్ అని ఉంటుంది అనమాట. ఆ బోర్డ్ మనం స్కాన్ చేసాము అంటే ఆ చెట్టు గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు వాళ్ళు. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? బాగా చాలాసేపు వాక్ చేయొచ్చు ఇక్కడ. ఐ థింక్ మేము ఒకసారి స్ప్రింగ్ ఫాల్లోనూ వచ్చామండి మేము ఇక్కడికి. ఇక్కడ వస్తే చలికి మేము తట్టుకోలేకపోయాము, కానీ లోపలికి వెళ్తే, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఒక లాగ్ హౌస్ ఉంది అన్నమాట. అక్కడ చలి కాచుకోవచ్చు అని వుడ్ ఫైర్ అన్నీ పెట్టేసి ఇచ్చారు. అప్పుడు మేము వెళ్ళి అక్కడ కూర్చొని చాలాసేపు చలిమంట పెట్టుకొని కాచుకొని కూర్చోన్నాం అనమాట. బాగుంది కదా, పదండి నేను చూపిస్తాను మీకు అన్ని చెట్లు. సౌండ్ వినిపిస్తుందా, పక్షులు? ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ డీర్స్ కూడా కనిపిస్తాయండి. మనము ఇది ఇక్కడతోటి డెడ్ ఎండ్ అనుకుంటా, లేదు ఇంకా ఉంది. ఇక్కడ ఏమున్నది చూద్దామా? పోయి ఈ చెట్టు ఏ క్షణాన్ని పడిపోయేటట్టుంది, కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ ఈ చెట్టుకి. ఇదంతా కొండ కదా, ఇదంతా అక్కడంతా కూడా మళ్ళీ చూస్తున్నారు దూరంగా కూడా వాకింగ్ ఏరియా. ఇటుగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు మొత్తం అంతా చాలా మటుకు వీళ్ళు మంచి మంచి స్పీషీస్ చెట్లని వేశారు. మనము వెళ్తుంటే కూడా చూస్తున్నారా, నేను మీకు చూపిస్తా ఆగండి. ఈ పెద్ద చెట్టుకు కూడా ఏంటి స్కాన్ మీ అని ఒక చిన్న ఇది పెట్టారు చూడండి,
మనం అది స్కాన్ చేసామంటే ఆ బార్ కోడ్ అది మనకి ఆ చెట్టు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఇది పార్క్ ఒకటే కాదు, ట్రెక్ ఏరియా కాదు, ప్లస్ ఎడ్యుకేషనల్గా కూడా చాలా బాగుంది. అంటే మనము ట్రెక్ చేసుకుంటూ ఏ చెట్టు ఏంటి అనేది తెలుసుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. చూస్తున్నారా, ఇదంతా ట్రైల్ కదా, హిల్టాప్ ట్రైల్ కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంత చక్కగా ఇలా బెంచెస్ అని వేసి పెట్టారో కదా మనకి. వావ్, ఇది నేను ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ ఇలా ఉన్నదని సంగతి కూడా నాకు తెలియదు. ఇక్కడ చక్కగా ఇక్కడ కేక్ కటింగ్ కానీ ఏదైనా ఇలా బర్త్డే పార్టీస్ అట్లా ఏమైనా చేసుకోవచ్చు. మనం ఇక్కడంతా డెకరేట్ చేసేసి ఇక్కడంతా ఒక క్లాత్స్ అట్లా వేసేసి దీని మీద ఒక మంచి క్లాత్, టేబుల్ క్లాత్లా వేసేసి ఇక్కడ డెకరేట్ చేసుకొని ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇగో చూస్తున్నారా, ఇక్కడ కూర్చుంటారు. సో అదండి మా శామ్లీస్ పార్క్ విశేషాలు. బాగుంది కదా, ఎంజాయ్ చేశాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. చూడండి, ఇది ఇంకా సన్సెట్ అయిపోతుంది. ఇట్స్ టైమ్ టు గో హోమ్. ఇంకా మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. సో లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అయితే. అంటిల్ దెన్ బాయ్.